నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లు కేటాయిస్తాం. కాంగ్రెస్ గెలవాలి, తెరాసకు షాక్ తగలాలి అన్న పొన్నం. నిర్మల్ జిల్లా మామిడ మండలంలోని కమల్కోట్లో దయ్యం కలకలం. భయాందోళన గ్రామస్తులు. అంతా ఉట్టిదే అన్న జన విజ్ఞాన వేదిక. ఆర్మూర్ PS పరిధి మామిడిపల్లి గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్ స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ RNB గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని, యువత మేధావులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు 50% మహిళలకు సీట్లు కేటాయిస్తామని అన్నారు. అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గెలవాలి, TRS పార్టీకి షాక్ తగలాలి అని అన్నారు. ఈ జిల్లాకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే కార్యక్రమం జరగాలి. కానీ దురదృష్టం, అబద్ధాల మీదనే ప్రచారం జరుగుతూ ఉంది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినటువంటి నీళ్లు 0.14 TMC, దాని మొత్తం ఆఖరికి ఇరుకుల చెరువుల నీళ్ళంతా కూడా పాలాభిషేకాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. దాని గురించి ఎక్కువ మాట్లాడాలి. ఇరుకుల బాగుల ఇలా ఒకటే అంశం అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి హామీలు నెరవేర్చడంతో పాటుగా అబద్ధాలు చెప్పడము, ఆర్భాటం చేయడము, అట్టాసం చేయడం మానుకొని వాస్తవమైనటువంటి అభివృద్ధి చూపే ప్రయత్నం చేయండి. ఈ జిల్లా మెడికల్ కాలేజ్ ఇప్పుడన్నా మెడికల్ శాఖ మంత్రి ఉన్నాడు, జిల్లా కేంద్ర శాసనసభ్యుడు కూడా ఇప్పుడు పెద్ద సత్యనారాయణరావు గారి తర్వాత మళ్ళా మంత్రి అయినారు. వారు కూడా తప్పకుండా మెడికల్ కాలేజీ సాధనలో వారు బాధించడం చూపెట్టాలనుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం 2014, 2018 వరకు చేసినటువంటి కార్యక్రమాలు హామీల గురించి కంటే ఎక్కువ 2018 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీలకు సంబంధించి ముఖ్యంగా ప్రధానమైనటువంటి మన శాసనసభలో మాట్లాడినారు. రైతు రుణమాఫీకి సంబంధించి ఎన్నికల ముందు చాలా స్పష్టంగా రుణమాఫీ చేస్తామని చెప్పినారు తప్ప ఎటువంటి దానికి క్లాస్ కానీ క్లాస్ బై క్లాస్ కానీ ఎక్కడ పెట్టలే. ఈరోజు ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి మాట మార్చి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, మీరు ముందు కట్టండి, దాని తర్వాత నేను రియంబర్స్ చేస్తా అని చెప్తున్నాడు. నిర్మల్ జిల్లా మామిడ మండలంలోని కమల్కోట్లో పోచమ్మ గుడి వద్ద ఉన్న చెట్ల పొదల్లో దయ్యం సంచారం చేస్తుందని గ్రామ ప్రజలు ఆ ప్రాంతం వైపు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు ఏం చేయాలో పాలుపోక సోషల్ మీడియాలో ఈ వీడియో పెట్టడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. స్థానిక తహసీల్దార్ రవీందర్, ZPTC సభ్యులు వంగల తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రానికి ఎప్పుడెప్పుడని అందరూ సిద్ధపడి బతుకమ్మలు ఆడడానికి పోతాం. ముఖ్యంగా తల్లిగారిని తెచ్చినటువంటి వాళ్ళైతే ఇప్పుడు అత్తగారిని తల్లిగారింటికి వస్తూ ఉంటారు. ఆడబిడ్డలందరూ ఈ సందర్భంలోనే తల్లిదండ్రులు కూడా బిడ్డలు ప్రేమగా పిలుచుకొని ఈ పండుగను గొప్పగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడ లేదు, ఒక తెలంగాణ జిల్లాలో తప్ప ఎక్కడ లేదు. ఇప్పుడిప్పుడు అక్కడెక్కడ ఆడుతూ ఉన్నారు. వేరే దేశాల్లో ఇతర దేశాలు కూడా ఆడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా తెలంగాణ నుంచి పోయిన వాళ్ళు అక్కడ కాదు.
ఈ తెలంగాణ నుంచి అక్కడి బతకడానికి పోయి వాళ్ళకు ఈ బతుకమ్మ మీద మమకారంతో గౌరవంతో ఈ బతుకమ్మ పండుగలను అక్కడ ఆచరించడం జరుగుతూ ఉంది. అంటే ఒక విశిష్టమైనటువంటి పండుగ ఇది. కేవలం పూలను మాత్రమే సేకరించి ఆ పూలను మాత్రమే పూజించేటువంటి సాంప్రదాయం ఈ బతుకమ్మ సాంప్రదాయం. మరి నిజంగా ఇది ఒక విశిష్టమైనటువంటి వైవిధ్యమైనటువంటి మరి ఇటువంటి పండుగ మనకు ఎక్కడ లేదు కనుక ఈ పండుగకు ఆడబిడ్డలందరూ ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటేనే ఆడబిడ్డల పండుగ. వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. ఈ నెల 19న శంషాబాద్ మండలం పెద్ద షాంపూర్ గ్రామంలో పొరపాటున నరసింహ అనే వ్యక్తి 150 అడుగుల బావిలో పడిపోగా సమాచారం అందుకున్న శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కృష్ణాచారి వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని అత్యంత సహాయంతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బావిలోకి దిగి గాయపడిన నరసింహ అనే వ్యక్తి ప్రాణాలు రక్షించాడు. అతని ధైర్య సాహసాలను మెచ్చుకున్న గ్రామస్తులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆర్మూర్ పిఎస్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సర్జ్ పోలీస్ కమిషనర్ శ్రీ కార్తికేయ ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దాదాపు 150 మంది సిబ్బందితో తనిఖీ నిర్వహించగా మొత్తం 51 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్లు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైనా బయట వచ్చే వాళ్ళు లేబరర్ కానీ అట్లా అంటే రేట్లో ఉన్న వాళ్ళు కానీ కాలు ఏదైనా మహిళలకు సంబంధించిన అంటే జీవన్ రెడ్డి సార్ పంపిస్తుంది, ఎమ్మెల్యే సార్ పంపిస్తుంది, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినారు ఆఫీసర్, మున్సిపాలిటీ ఆఫీసర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఒక 1 మంత్లో ఇది రోడ్ కూడా స్టార్ట్ చేస్తాం. డ్రైనేజ్ గురించి ఏం చెప్పండి. గొంగిడ్ మండలంలోని గొంగిడ్ గ్రామంలో కలెక్టరేట్ రొనాల్డ్ రోజ్, జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాధవి రెడ్డి, తహసీల్దార్ కిషన్ బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీటీ గారు సమావేశానికి వచ్చినందుకు నమస్కారం. అంటే ఇవాళ 2 గంటలకు మీటింగ్ అనుకుని నేను 2 గంటల నుంచి వెయిట్ చేస్తాను మీ అందరి కోసం. ఏమని అంటే ప్రతి గ్రామం గురించి మాట్లాడుకున్నాం. 3 గంటలు 4 గంటలు స్పెండ్ చేసి ఇక్కడే ఉండి మాట్లాడతానన్న ఉద్దేశంతో అనుకున్నాం. బట్ మీ జనరల్ పార్టీ మీటింగ్ చాలా పెద్దగా వెళ్ళింది. దానివల్ల ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను అనుకున్న మీటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకొక రోజు పెట్టుకుందాం. ఎందుకంటే నాకు 2 నుంచి 5 గంటలని అనుకున్నాను ఇక్కడ కంప్లీట్. 5 గంటలకు నాకు ఎమ్మెల్యే గారితో మీటింగ్ ఉన్నాయి. మళ్ళీ నాకు ఇక్కడికి వెళ్ళాలి. నేను చాలా మాట్లాడాలని అనుకుని వచ్చాను. 1 by 1 తెలుసుకుందాం, మాట్లాడతాము అని ముందే డేట్ పెట్టుకొని మా అధికారులు, జిల్లా అధికారులు అందరూ కూడా వచ్చారు. మా సిఇఓ గారు ఉన్నారు, మా డిపిఓ గారు ఉన్నారు, మా ఈ గారు వచ్చారు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, మంచినీళ్ళ సమస్య అన్నీ మాట్లాడతామని తీసుకొని వచ్చారు. ఎందుకంటే మనకు ఈ మీటింగ్ చాలా పెద్దగా జరిగింది. పర్లేదు, ఇంకొక రోజు మళ్ళీ పెట్టుకుని ఇంకొక రోజు అంటే ఈ వారంలోనే, ఒక వారం కాదు, రేపు అవ్వదు కానీ ఎల్లుండి కానీ లేకపోతే ఫ్రైడే రోజు కానీ మళ్ళీ పిలుస్తాను. ఆ రోజు ఎందుకంటే ఈ 30 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా మాట్లాడుకోవాలి, దాని మీద కూడా మాట్లాడదాం అనుకుని అన్ని పెద్దగా మాట్లాడదాం అనుకుని వచ్చాను.
మేజర్గా ఇప్పుడు స్కూల్స్లో ఉన్న సమస్యలు చాలా వరకు లోకల్గా మేనేజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. బట్ మేజర్ సమస్య ఇక్కడ ఏముందంటే ఇప్పుడు మీరు రోడ్ సమస్య చెప్పారు, నాకు తెలుసు రోడ్ సమస్య ఏంటనేది. కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు, వాళ్ళని పిలిపించి మాట్లాడడం అవన్నీ కూడా చేసుకుంటున్నాం. దీంట్లో అట్లీస్ట్ కొంచెం రిపేర్ అనేది చేయాలనే ఉద్దేశం మాకున్నాయి. రెండోది అంబులెన్స్ అడిగారు. ఈ అంబులెన్స్ సంగతి ఏంటంటే అంబులెన్స్ అంబులెన్స్ ఇచ్చేసి అది మూల పడిపోయి ఉంటుంది సార్. మీరు అడుగుతున్నారు అంబులెన్స్ అని. అంబులెన్స్ ఒకటి అంబులెన్స్ ఇచ్చేసి ఎవరు అడుగుతారు, ఎవరు డీజిల్ పోస్తారు, డ్రైవర్కి ఎవరు జీతాలు ఇస్తారు, ఎవరు ఇస్తారు సార్? గవర్నమెంట్ మెయింటెనెన్స్ చేయాలి సార్. ఇంతకుముందు పెట్టారు కదా సార్, ప్రతి మండలకు అంబులెన్స్ ఇచ్చారు. మా మండల్ మహబూబ్నగర్ జిల్లాలకు పోయిన తర్వాత మా అంబులెన్స్ కులాక్షలకు పోయింది. రామగుండం నియోజకవర్గంలో రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు. తెలంగాణ బతుకమ్మ పండుగ అంటే ఆడపడుచుల పండుగ అని, అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పండుగను మరింత శోభాయమానంగా చేసేందుకు ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ సాంప్రదాయానికి 3 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టారని, 3 ఏళ్లలో ప్రతి ఏటా పంపిణీ చేసే చీరల సంఖ్య పెంచుకుంటూ ఈ ఏడాది 1 కోటి చీరలకు తెలంగాణ ఆడపడుచులకు అందిస్తున్నామన్నారు. అనేటువంటి ఆలోచన కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అందుకోసమే ఏ సందర్భం వచ్చినా కూడా మనం అందరం కూడా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలని, ప్రతి పొలానికి నీళ్లు అందించాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తూర్పును పోతున్నటువంటి గోదావరిని పడవగా నీళ్లు వచ్చేటువంటి విధంగా చేసి ఇలా గోదావరి నీళ్లు కుండలాగా మహాసముద్రంలాగా తలపించేటువంటి విధంగా నిర్మాణం చేసేందుకు ఇలా కేసీఆర్ గారు. ఇంత గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆలోచన కల్పించి ఇలా కేసీఆర్ గారు ఇలా మన యొక్క చేనేత వస్త్రాలను తయారు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరకాలని, ప్రతి ఒక్క చీర కూడా మన తెలంగాణలోనే తయారై మన తెలంగాణ బిడ్డలకి. కోడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అనుబంధ గ్రామాలైన పోతారం, సండ్రాళ్లపల్లిలో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమంలో వీధులను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ మల్లేష్ యాదవ్, ఎంపీటీసీ బసవనేని మహేష్ పాల్గొన్నారు. ఈరోజు మా తిరుమలాపూర్ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా మా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మా గ్రామ ప్రజలు, కోర్టు సభ్యులు అందరూ కలిసి చేయి కలిపి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందు భాగంలో ఉంచడం కొరకై అందరం కలిసి గ్రామంలోని సమస్యలపై ఫస్ట్ చర్చించి తర్వాత గ్రామంకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. అలాగే మా గ్రామ ప్రజలు డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేయడం మరియు అందులో బ్లీచింగ్ చల్లడం, ఒక స్ప్రే బాక్స్ కొని దాని ద్వారా గ్రామంలోని అన్ని ఏరియాలకు పిచికారీ చేయడం జరిగింది. అలాగే మా తిరుమలపూర్ గ్రామంలో 61 గుంపులను మన పొదలను ఏర్పాటు చేయడానికి కోసం గుర్తించినాము. అందులో నుంచి ఇప్పటికీ 53 పూర్తయినవి. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటి వాటికి కంప్లీట్గా ట్రీగాళ్ళను పెట్టి వాటిని సైజు 1.5 మీటర్ల 2 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి చెట్లు పెడుతున్నాము. అదేవిధంగా మా ఊరిలో ముందుగానే డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ను కూడా పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాము. వైకుంఠ ధామం కూడా సగం వరకు కంప్లీట్ అయింది, త్వరలో పూర్తి చేసుకుంటాము. ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం మేము మా ఊరిలో చెత్త కుండీలను ఏర్పాటు చేశాము. ప్లాస్టిక్ సపరేట్గా వేయడానికి ఒక ప్లాస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేశాము. దోమల పిచికారీ కోసం మేము ఒక బ్యాటరీ ద్వారా కొనుగోలు చేసినటువంటి స్ప్రే ద్వారా పూర్తిగా దోమల మందు కానీ గడ్డి మందు కానీ దాని ద్వారానే స్ప్రే చేస్తున్నాము. సిబ్బందికి సరిపోయేటువంటి గన్ బూట్లు కానీ గ్లౌజులు కానీ అవన్నీ కొనుగోలు చేసి మా ఊరిని ఒక 30 రోజుల ప్రణాళికలో భాగంగా 3 రోజుల ముందే పూర్తి చేయడానికి మా గ్రామస్తుల సహకారంతో అన్ని ముందుకు వెళ్తున్నామని తెలియజేసుకుంటున్నాం. పాలమూరు జిల్లా వద్ద వికారాబాద్ జిల్లానే ముద్దు అని గొంగిడ్ మండలం వికారాబాద్ జిల్లాలో కలపాలని గంధీడ్ మండలం ప్రజలు ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ ఆఫీస్ ముందు 2 గంటల పాటు కళాశాల విద్యార్థులు, అఖిలపక్ష నాయకులు కలిసికట్టుగా ధర్నాలో పాల్గొన్నారు.
వద్దురా 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 గండీర్ మండలంలో వికారాబాద్ జిల్లాలో కలిపినంత వరకు ఈ ఉద్యమం పాలమూరు వద్దురా పాలమూరు వద్దురా 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 పాలమూరు వద్దురా 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 పాలమూరు వద్దురా ముద్దురా ముద్దురా వికారాబాద్ ముద్దురా 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 వికారాబాద్ ముద్దురా పాలమూరు వద్దురా వికారాబాద్ ముద్దురా గండీర్ మండలంలో వికారాబాద్ జిల్లాలో చేతులు పైకి అన్నట్టు గండీర్ మండలంలో జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఐజా పట్టణంలో సంత బజార్ దగ్గర బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. అదేవిధంగా ఐజా పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మారుద్దాం అని ఐజా మున్సిపాలిటీలో పాలిథిన్ కవర్లు వాడొద్దని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ శశాంక్, ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్కసారి వాడి పడేసిన కవర్ల వల్ల ఎంత అనర్థం జరుగుతుందో తెలుసుకో, భావితరాలకు భవిష్యత్ ప్రసాదించు అని సందేశం ఇచ్చారు. అందుకే మన ఇంట్లో దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల వాడకం బంద్ చేద్దాం, ప్లాస్టిక్ రహిత ఐజా పట్టణం మారుద్దామన్నారు. బంగారు తెలంగాణ కావాలని ఆయన ఆశపడుతున్నాడు. అదేవిధంగా ఈ పండుగ ఏదైతే బతుకమ్మ పండుగ ఉందో, దసరా పండుగ ఉందో, దానికి ఈ పండుగ కొరకు కోటి మంది మహిళలు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పండుగ దినాన్ని పురస్కరించుకొని వాళ్ళ ముఖాలలో సంతోషం ఉండాలి. అంటే నా చెల్లెళ్ళు, నా అక్కలు, నేను పుట్టింటి చీర ఇస్తున్నా అని చెప్పే ఉద్దేశంతో మీకు అందరికీ ఆయన కానుకగా ఇస్తున్నటువంటి బతుకమ్మ చీరను మీరు దసరా పండుగ నాడు సంతోషంగా కట్టుకోవడానికి మీకు పంపించినందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్లాస్టిక్ పై వచ్చే నష్టాలు అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో పాల్గొంటున్న ఆలంపూర్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డాక్టర్ విఎం అబ్రహం గారికి, ఐజా మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ రాముల్ గారికి, ఐజా మున్సిపాలిటీ కమిషనర్ సునీత గారికి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు, ఇక్కడికి పిల్లల్ని తీసుకొని వచ్చిన టీచర్స్కి, అట్లాగే విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ ర్యాలీ జరుగుతుంది. అది విద్యార్థులతో మొదలైంది. దానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన కలెక్టర్ శశాంక్ గారు, అదేవిధంగా ఆర్డీఓ రాములు గారు, మరి అదేవిధంగా కమిషనర్ గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు, మరి మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, మీకు అందరికీ, మరి ముఖ్యంగా పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గోదావరికనిలో జనగామ గ్రామంలో బతుకమ్మ పాట చిత్రీకరించడం జరిగింది. ఈ బతుకమ్మ పాట పాడిన సింగర్ శిరీష కూడా రావడం వల్ల జనగామ ప్రజలు తిలకించడానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సింగర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ, నాకు గోదావరికనిలోని జనగామ గ్రామంలో పురాతన త్రిలింగేశ్వర స్వామి దేవాలయంలో బతుకమ్మ సాంగ్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మీరు చూసే ఉంటారు, టిక్కు టాకు టిక్కు అనే సాంగ్ నేనే పాడాను. అండ్ దాన్ని మీరు చాలా బాగా ఆదరించారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ తెలంగాణలో బతుకమ్మ పాట, బతుకమ్మ పండగ అంటే మనకందరికీ తెలిసిందే, గొప్ప విషయం అది. అయితే ఈరోజు గోదావరికని జనగామ ఊర్లో పురాతనమైన
రాజేశ్వర స్వామి గుళ్ళో నేను బతుకమ్మ సాంగ్ పాడాను. అండ్ ఈ సాంగ్ని ఈ గుళ్ళో షూట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వీళ్ళందరితో కలిసి వర్క్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పాటని నేను N9 తెలుగు మీడియా ఛానల్లో పాడాను. అండ్ రైటర్ గారు రాజు కోట గారు చాలా బాగా రాశారు. అండ్ దీని ప్రొడ్యూసర్ నవీన్ అన్నయ్య. ఈ పాటని ఛానల్లో పాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ బతుకమ్మ సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. మీకోసం ఒక 2 లైన్లు. ఎర్ర ఎర్రాని కలువ ఏటి గట్టున పాట పాడి పిలిచే ఆటలాడపిలిచే చెల్లెళ్ళు చేతులు గట్టున. ఛానల్ ప్రేక్షకులకు మరియు V3 ఛానల్ ప్రేక్షకులందరికీ అడ్వాన్స్ బతుకమ్మ శుభాకాంక్షలు. రైట్ టీవీ ఛానల్ దగ్గర మేము ఇక్కడ జనగాంలోని త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో బతుకమ్మ సాంగ్ షూట్ జరుపుకోవడానికి వచ్చాము. దీన్ని వీక్షించడానికి మరియు కవర్ చేయడానికి వచ్చిన ఈ 2 ఛానల్కి కృతజ్ఞతలు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో అర్ధరాత్రి భారీ వర్షం రావడంతో శ్రీశైలం రహదారిపై నీరు భారీ ఎత్తున నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంటికి వెళ్ళిపోయింది. భయపడి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లు కేటాయిస్తాం. కాంగ్రెస్ గెలవాలి, తెరాసకు షాక్ తగలాలి అన్న పొన్నం. నిర్మల్ జిల్లా మామిడ మండలంలోని కమల్కోట్లో దయ్యం కలకలం. భయాందోళన గ్రామస్తులు, అంతా ఉట్టిదే అన్న జన విజ్ఞాన వేదిక. ఆర్మూర్ PS పరిధి మామిడిపల్లి గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్ స్వాధీనం. ఇఫీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.